विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। వెంకటేశాయ. చతుర్వర్గ ఫలప్రదుడు, పంచోపనిషదాత్మ భగవశాస్త్ర ప్రవర్తకుడు, పంచాధర్వ శిరోరత్నము, పంచమూర్త్యాత్మకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దేవతగా, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి ఉదయం చినశేష వాహనంపై సమస్త భక్త జనులను కూడా అనుగ్రహించడానికి స్వామివారు వేంచేపు చేయబడుతున్నారు. నిన్నటి రోజున రాత్రి పెదశేష వాహనం పైన స్వామివారు సమస్త భక్త జనులను అనుగ్రహించి వేణుగోపాల స్వామిగా, గోకుల నందనుడిగా, శ్రీకృష్ణ పరమాత్మగా, బాలకృష్ణుడిగా, యశోదా నందనుడిగా స్వామివారి యొక్క దివ్యరూప సందర్శనా భాగ్యం మనందరికీ కలుగుతోంది. ఈ రోజున యశోదామాత జయంతి. అలనాటి ద్వాపరయుగ దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పెంచిన తల్లిగా, నేటి వకుళమాతగా, నీరాజనాలందుకుంటున్న మాతృత్వానికి పరాకాష్ఠగా నిలబడిన యశోదాతనయుడు శ్రీకృష్ణుడిగా, వేణుగోపాల స్వామిగా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ రోజున మనందరికీ అభయప్రదానం చేయబోతున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో అదిగో గజరాజుల సందోహం, స్వామివారి సేవలో తరిస్తున్నామన్నటువంటి ఆనందంతో ఈ శుక్రవారం నాడు మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నటువంటి ఆ గజరాజులు కూడా ఎంతో సంతసంతో స్వామివారిని సేవిస్తున్నాయి. అదేవిధంగా అంగరంగ వైభవంగా సమస్త పరివారాలు, అధికారగణాలు అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో పునీతమవుతున్నాయి. సత్యనిష్ట, ధర్మనిష్ట, తపస్సు, భగవద్భక్తి, మాతృభక్తి, అపారమైన ఓర్పు కలిగిన ఆదిశేషుని 1000 పడగలపై ఆ పరవైకుంఠంలో పవళించే పరమాత్మ నిన్నటి రోజున 7 పడగల నీడన 7 కొండలవాడిగా సమస్త భక్తజనాన్ని అనుగ్రహించి చుట్టలుగా చుట్టుకున్న 5 పడగల శేషుడి గొడుగు నీడలో స్వామివారు భక్తులను అనుగ్రహించబోతున్నారు. అదిగో శ్రీనివాస మంగాపురం సమస్త జనులకు కళ్యాణాలను ప్రసాదించేటువంటి దివ్యధామం. అలనాడు పెళ్లి కుమారుడిగా పద్మావతి అమ్మవారితో వివాహ కైంకర్యాన్ని స్వీకరించిన శ్రీవెంకటేశ్వర స్వామివారు అగస్త్యముని ఆశ్రమంలో 6 మాసాలు అతిథిగా ఉండి ఆ తదుపరి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచే స్వామివారు 7 కొండలకి పయనమయ్యారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదిగో స్వామివారి యొక్క సింహ సదృశమైనటువంటి రాక,
సర్పరాజుని సైతం పడగలుగా చుట్టి అధిష్ఠించినటువంటి పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని వేణుగోపాల స్వామిగా తన వేణునాదంతో సమస్త జగత్తుకి కూడా సమ్మోహనపరిచేటువంటి శక్తి గల ఏకైక పరమాత్ముడు శ్రీకృష్ణ పరబ్రహ్మ. అటువంటి విశ్వవిభుడైనటువంటి శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగానికి అధిపతిగా తనని బ్రోవమని కోరిన భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి స్వామి. అదే లక్ష్మీ ప్రసన్నంగా ఆ గజరాజుల యొక్క ముఖ సందర్శన భాగ్యం మనందరికీ కలుగుతోంది ఈ శుభదినాన. వెంకటాచల క్షేత్రంలో శేషుని ఫణామణి ప్రదేశం ఈ శేషాద్రి. 7 కొండలలో ఉండేటువంటి శేషాద్రి ఆదిశేషుని ఫణామణి ప్రదేశము. దీని మహిమ చాలా గొప్పది, వర్ణింపనలవిగానిది. బ్రహ్మాది సనక సనందనాదులు కూడా ఈ మహిమని వర్ణించలేరు. భగవదంశావతారమైన శేషుడే ఈ పర్వతము. అట్టి దేహరూపముకు ఈ వెంకటాచల పర్వతం పైన వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ స్వరూపము కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. సాక్షాత్తు పెళ్లి కొడుకుగా మనందరినీ కూడా స్వామివారు సమ్మోహన పరుస్తున్నారు. వేణుగోపాల స్వామిగా అద్భుతమైనటువంటి పట్టు పీతాంబరాలని అందాలను ఒలకబోస్తూ, చిన్ని బాలకృష్ణుడిగా సమస్తమైనటువంటి పుష్పమాలికలను ధరించి, తులసి ప్రియుడు కాబట్టి స్వామివారు తులసిమాలను ధరించి, అదేవిధంగా తిరునామాన్ని ధరించి, వేణువుని ధరించి సమస్త భక్త జనావళిని భాగవతోత్తములందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి స్వామి యొక్క సందర్శనా భాగ్యం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహంభజే. శ్రీ వెంకటేశ్వర స్వామివారు శాంతాకారుడుట, భుజగశయునుడిట. 1000 పడగల ఆదిశేషుడిపై పవళించేటువంటి స్వామికి ఆ ఆదిశేషుడు అహరహము సింహాసనంగా, ఛత్రంగా, శేషసాయిగా, పాదుకులగా స్వామిని సేవిస్తూ ఉంటాడట. అటువంటి ఆదిశేషుడు నేడు స్వామివారికి తగినట్లుగా చుట్టలుగా చుట్టుకొని 5 పడగల గొడుగుగా స్వామివారు కొలువుదీరి ఉన్నారు ఆ శేషుడిపై, చినశేషుడిపై. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మానవాళికంతా భయాలను కలిగించేటువంటి సర్పజాతి నుంచి రక్షణను కల్పించేటువంటి స్వామిగా స్వామివారు మనకి దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శాంగిణః. అదిగో స్వామివారి యొక్క మంద గమనంతో సమస్త జగత్తుని చైతన్యపరుస్తూ ఓలలాడిస్తూ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు వేణుగోపాల స్వామిగా, చిన్ని బాలకృష్ణుడిగా, అలనాటి యశోదమ్మ కలల పంటగా స్వామివారు ఆ శ్రీనివాస మంగాపురంలో భక్తజనులను అనుగ్రహిస్తున్నారు. సిఖి పింఛాన్ని ధరించి, నెమల పింఛాన్ని ధరించారు. లేలేత వర్ణములో ఉన్నటువంటి పట్టు పీతాంబరాలను, సమస్త దివ్యాభరణాలను, పుష్పమాలికలను అలంకార ప్రియో హరి అన్నారు. స్వామివారికి ఎంత అలంకారం చేస్తే అంత మురిసిపోతారట. అటువంటి స్వామిని ఎంత అలంకరించినా సరిపోక బ్రహ్మాది దేవతలు కూడా ఇంకా స్వామివారిని ఏ విధంగా సేవించాలని ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభం చేశారు. Bye.
ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಪರಮಪದ ಗೋವಿಂದ ಮಾಧವ ಪದ್ಮನಾಭ ಜನಾರ್ದನ ಪರಮಪದ ಗೋವಿಂದ ಮಾಧವ ಪದ್ಮನಾಭ ಜನಾರ್ದನ ಧರಣಿಧರ ಕರಿವರದ ವಾಮನ ದೈತ್ಯಹರ ಬಲಿಬಂಧನ ಧರಣಿಧರ ಕರಿವರದ ವಾಮನ ದೈತ್ಯಹರ ಬಲಿಬಂಧನ ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ जलजनेत्र मुकुंद केशव शंख चक्र गदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण जलजनेत्र मुकुंद केशव शंख चक्र गदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण आदियोगी मुनीन्द्र वंदित अखिल सुरगण पूजिता
విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 శరణు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు వేణుగోపాల స్వామిగా 5 పడగల ఆదిశేషుడిపై చినశేష వాహనంపై తిరుమాడ వీధులలో సంచరిస్తూ అదిగో స్వామివారు ధరించినటువంటి పులిగోరు ఆభరణాన్ని కూడా మనందరం దర్శించగలుగుతున్నాం. అంటే సమస్త క్రూర మృగాలను కూడా స్వామివారు అధిరోహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, విషజ్వాలలను వెదజల్లేటువంటి సర్పరాజులను సైతం అధిష్ఠించగలిగినటువంటి సామర్థ్యము స్వామివారిదని మనందరం తెలుసుకోగలగాలి. శేషశయనుడైనటువంటి ఆ భగవానుడు ఆ సహస్రపణికి తనతో సమానమైన విశేష స్థానాన్నిచ్చారు. అందుకే శ్రీకృష్ణుడిగా భగవద్గీతలో అనంతశ్చాస్మి నాగానాం అన్నారు స్వామివారు. నాగులలో నేను అనంతుణ్ణి అని స్వయంగా స్వామివారే ప్రకటించారు. సాక్షాత్తు ఆ అనంత శేషుణ్ణి నేనే అంటూ తెలియజేశారు. అంతేనా, 1000 పడగలతోడ వెలసిన శేషుడు, ఛాయమేని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడ హరికి నీడై ఏగేటి శేషుడు అన్నారు అన్నమయ్య. శ్రీ మహావిష్ణువు అనంగానే మనందరికీ ఏవి జ్ఞాపకం వస్తాయి? క్షీరసాగరం, శేషతల్పం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పాదసేవతో పరవశిస్తున్న పరమాత్మ స్వరూపం మనకి దర్శనమిస్తుంది. ఆ ముగ్గురిలో ముఖ్యంగా ఆదిశేషుడు ఆ అధినాయకుడికి అనూనయుడిగా అమేయమైన సేవా తత్పరతను స్వామి పట్ల ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందరినీ భరించే ఆ భగవంతుడి భారాన్ని వహించేటువంటి భాగ్యాన్ని పొందిన ఆ అనంత శేషుడు ఆ అఖిలేశ్వరుడికి అత్యంత ఆత్మీయతను పొందగలిగాడు. అందుకే స్వామివారి అవతార విశేషం ఏదైనప్పటికీ ఆ లక్ష్య సాధనలో స్వామిని అనుగమిస్తూనే ఉన్నాడు ఆదిశేషుడు. ఆ నేపథ్యంలోనే ఈ ఆదిశేషుడు త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా శ్రీరామచంద్రుడికి, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీకృష్ణ భగవానుడికి తోడుగా ఈ ధరణిపైకి వచ్చారు. అదేవిధంగా ఈ కలియుగంలో సప్తగిరులుగా మారి శ్రీనివాసుని సేవాభాగ్యానికి నోచుకున్నాడు ఆదిశేషుడు. అటువంటి ఆదిశేష వాహనం పైన, చినశేష వాహనం పైన స్వామివారు వేణుగోపాలమూర్తిగా సమస్త జగత్తుని కూడా అనుగ్రహించడానికి భక్తుల దగ్గరకి భగవంతుడిగా కదలి వస్తున్నాడు. శేషాద్రి నిలయో శేషభక్త దుఃఖ ప్రణాశన శేషస్తుత్య శేషశాయి విశేషజ్ఞో విభుస్వభూ అంటూ వెంకటేశ్వర సహస్రనామంలో స్వామిని స్తుతిస్తాము. 1000 నామాల ఆ ఆదిశేషుడు కూడా 2000 నాల్కలతో స్వామివారిని ప్రస్తుతిస్తూనే ఉంటాడట. 1000 పడగల స్వామి చుట్టలుగా చుట్టుకొని అతిశయించిన వైభోగంతో అలరారేటువంటి ఆదిశేషుడు స్వామివారి యొక్క అనుజ్ఞతో అదిగో 3 చుట్టలుగా చుట్టుకొని 5 పడగల గొడుగుగా స్వామిని సేవిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి మనకి ఈ రోజున ఆ శ్రీనివాస మంగాపురంలో
కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువై నేటి మాఘమాసంలో శుక్రవారం నాడు వేణుగోపాల స్వామిగా ఈ యశోద అమ్మవారి యొక్క యశోదమాత సమస్త జగత్తులో తల్లి అన్న పదానికి ప్రప్రథమంగా నిలబడినటువంటి అమ్మగా యశోదమ్మ నిలబడితే ఆ తల్లి జయంతి రోజున మాతృ ప్రేమని ప్రదర్శిస్తూ స్వామివారు చినశేష వాహనంపై మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. కృష్ణుడిగా తన తల్లికి ఇష్టమైన రూపం కాబట్టి శ్రీకృష్ణావతారాన్ని మరలా మనకొకసారి దర్శింపజేస్తున్నారు. వెంకటాచలంపై 1000 నామాల వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలలో పట్టపు వాహనంగా పులకించేటువంటి చినశేషుడు నేటి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఉన్నటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలలో కూడా పట్టపు వాహనంగా పులకించిపోతున్నాడు. చూడండి, శంఖచక్రధారికి సమర్థకుడైనటువంటి సేవకుట్ట ఆదిశేషుడు స్వామి ఎప్పుడు ఏ రూపంలో ఉండి శాసించినా స్వామి ఆజ్ఞను శిరసావహించడానికి సదా సిద్ధంగా ఉంటాడట. ఆ సేవా తత్పరత వల్లే దేవతలందరూ కూడా ముందు ఫణీంద్రుడికే నమస్కారం చేస్తారట. ఇంత వైశిష్యం కలిగినటువంటి ఫణిరాజు శ్రీనివాసునికి అలమేలు మంగ అమ్మవారికి ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో నేటి రోజున పానుపై సేద తీరుస్తున్నారు స్వామివారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆబాల గోపాలమంతా అక్కడ దర్శించండి భక్తులారా. స్వామివారిని ఏదో విధంగా సేవించాలిట. మామూలుగా మనం కూర్చొని గనక స్వామివారిని ధ్యానం చేస్తే స్వామివారు ఎప్పుడో ఒకప్పటికి వస్తారట. అదే నిలబడి గనక స్వామివారిని స్తుతించినా అర్చించినా స్వామివారు వెనువెంటనే మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. మరి స్వామివారి ముందు నృత్యం చేస్తూ ఆడుతూ పాడుతూ గనక స్వామిని అర్చిస్తే వెంటనే స్వామి పరుగు పరుగున వచ్చి ఆలింగనం చేసుకుంటారట. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. గోవర్ధన ధర గోకుల పాలక పాలక దేవేశాధికతే నమో నమో నమో. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి.
సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణు రామనామ నారాయణ విష్ణు దామోదర శ్రీధర నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ నరమృగదే నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చిత్రం తదేతత్ చరణారవిందం చిత్రం తదేతత్ వదనారవిందం చిత్రం తదేతత్ నయనారవిందం చిత్రం తదేతత్ వపు అస్య చిత్రం. ఇదేమిటయ్యా ఇంత చిత్రంగా ఉంది అంటున్నాడట శ్రీకృష్ణామృతంలో బిల్వమంగళుడు. ఆశ్చర్యంగా ఉందే, ఆయన పాదాలు చూస్తే పద్మాలట, ముఖం చూస్తే పద్మంట, నేత్రాలు పద్మంట, ఇలా ఆయన శరీరమంతా ఆశ్చర్యకరంగా బహువిధ లక్షణాలతో పద్మాలతో విరాజిల్లుతున్న బాలగోపాలుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడట. అందుకే ఆ రమణీయ మూర్తి చిత్రాతి చిత్రమైనటువంటి వాడు. యుగ యుగాలుగా భక్తుల మనస్సులలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఆ స్వామివారు వేణుగోపాల స్వామిగా, దేవకీ కలల పంటగా, యశోద కనుల పంటగా ఆ చిన్ని కృష్ణుడు గోవుల పాలకుడిగా, గోపికల ప్రియసకుడిగా, చిలిపి కృష్ణుడిగా చెరసాలలో పుట్టిన తన వారిని మాత్రం చింతల చెరసాల నుంచి విడిపించినటువంటి వాడు. అటువంటి స్వామి అవతారమూర్తి అయినప్పటికీ నందుని ఇంట అడ్డాల బాలుడై అలరులు కురిపించి నేటి రోజున శ్రీనివాస మంగాపురంలో వేణుగోపాలుడై మురళీకృష్ణుడై సమస్త జగత్తుకి కూడా తన ముగ్ధ మోహన రూపంతో అలరారుస్తున్నారు స్వామివారి యొక్క స్వరూపం. శ్రీకృష్ణ భగవానుడు రేపల్లె వాసులు స్వామివారిని చూడడానికి ఆ బాలకృష్ణుని భావనలోనే రాత్రింబగళ్ళు గడిపేవాళ్ళట. ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడిని చూద్దామా అని ఆశపడేవాళ్ళుట. ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలలార వీనులలరా మన యశోద చిన్ని మగవాని గనెనట చూచి వత్తమమ్మ సుధతులారా అనుకుంటూ ఆ స్త్రీలందరూ కూడా
కృష్ణుడు పుట్టగానే పదండి పదండి, మన యశోదమ్మకి చిన్ని కృష్ణుడు ఎవరో పుట్టాడట, చిన్ని మగబాలుడు పుట్టాడట, వెళ్ళి చూసి వద్దామని పరుగు పరుగున వెళ్ళారట. అపురూపమైనటువంటి ఆ కృష్ణ స్వరూపం మనందరికీ కూడా ఈ రోజున అలనాడు ద్వాపరవాసులు పొందినటువంటి భాగ్యాన్ని నేటి రోజున మనమందరం కూడా శ్రీనివాస మంగాపురంలో వేణుగోపాలుడుగా దర్శనమిస్తున్నటువంటి స్వామివారి యొక్క స్వరూపాన్ని మనందరం కూడా కాంక్షించగలుగుతున్నాం. స్వామివారి యొక్క విశేషమైనటువంటి గుణాలు, విశేషమైనటువంటి రూపము, అదేవిధంగా సమస్త సర్పజాతుల నుంచి కూడా భయాలను పారద్రోలి సమస్తమైనటువంటి భయహరకుడిగా స్వామివారి యొక్క స్వరూపం అక్కడ నిలబడి అనుగ్రహిస్తోంది. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదామన్నారు. భగవంతుడు ఎలాంటి వాడయ్యా అంటే భక్తితో గనక పిలిస్తే మన ఆపదలను దొంగతనం చేసి దాను దొంగగా మారతాడట. అలనాడు వెన్న దొంగగా పిలువబడినటువంటి స్వామి కూడా ఆపదలను హరించేటువంటి తన భక్తులు భాగవతోత్తములు వచ్చేటువంటి ఆపదలను తొలగించడానికి తాను దొంగగా హరిస్తాడట. అటువంటి హరి మురళీకృష్ణుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. స్వామివారి యొక్క ఆ చినశేష వాహనంపై స్వామివారి కదలిక చూడండి. ఒక చిన్న బాలకృష్ణుడు ఆడుతూ పాడుతూ వెళుతున్నట్లుగా, రేపల్లెలో ఆ స్వామి తిరుగుతున్నట్టుగా, తన స్నేహితులతో పరివారంతో గోపబాలకులతో ఆహ్లాదంగా ఆడుకుంటున్నట్టుగా కదులుతున్నటువంటి ఆ చినశేషుడు స్వామి యొక్క స్వరూపాన్ని చక్కగా మనకి దర్శింపజేస్తున్నారు. అటువంటి స్వామి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి అందరూ కూడాట ఎంతటి సుందరమోహరమైనటువంటి స్వరూపం స్వామివారిది అనుకుంటూ చిన్నారి జడలు గట్టిన దట్టమైన శిరోజాలట శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడిగా లయబద్ధంగా కదిలేటువంటి శిరస్సు చూడండి ఎట్లా కదులుతోందో. ఆ శేషవాహనం పైన స్వామివారు కదులుతూ ఉంటే ఆ వేణువుకు ఉన్నటువంటి మువ్వలు కూడా ముత్యాలు కూడా అలా అలా కదులుతూ లయబద్ధంగా, స్వామివారి శిరస్సు కూడా లయబద్ధంగా కదులుతూ, స్వామివారి పాదాలను దర్శించండి భక్తులారా. పసిడి మువ్వలు కట్టుకున్నారట. అలనాడు ద్వాపర యుగంలో పసిడి మువ్వలతో యశోద తల్లి వెంట మురిపంగా తిరిగినటి పారాడినటువంటి దోగాడినటువంటి శ్రీకృష్ణుడు ఒత్తైన జడలన్నిటినీ కూడా యశోదమ్మ ముడులు వేస్తే ఆ రూపాన్ని స్మరిస్తుంటేనే చాలుట. మనం అనుకోవచ్చు, అయ్యో మేము ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మని చూడలేకపోయినా ఆయన గురించి వినడం వల్ల, ఆ స్వామి గురించి తెలుసుకోవడం వల్ల, ఆ లీలలను తెలుసుకోవడం వల్ల కూడా స్వామి మనల్ని ఆకర్షిస్తారట. అటువంటి అత్యంత ఆనందానుభూతిలో మనమందరం కూడా ఆ పసిబాలుడైనటువంటి చిన్ని కృష్ణుని యొక్క పసిడి మువ్వలు కట్టినటువంటి పాదాలతో ఆ తల్లి వెంట పరిగెడుతున్నటువంటి స్వామివారి యొక్క స్వరూపాన్ని, గోపికల వెంట పరిగెడుతున్నటువంటి స్వామివారి స్వరూపాన్ని, గోవుల వెంట పరిగెడుతున్నటువంటి స్వామివారి స్వరూపాన్ని కూడా మనం ఊహించుకోవచ్చు. ఉంగరాలు తొడిగినటువంటి ముద్దుల వేళ్ళు, బొద్దైన నున్నటి చేతులు, అద్దాల లాంటి చెక్కిళ్ళు, అమ్మ యశోద మాట వినగానే పరుగు పరుగున వెళ్ళి అక్కున చేరిపోయే కన్నయ్య స్వరూపం వేణుగోపాల స్వామిగా ఆ శ్రీనివాస మంగాపురం నుంచి మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. सततं श्रीशं सततं श्रीशं हितं परात्परमीडे सततं श्रीशं हितं परात्परं ईडे सततं श्रीशं
गदाधरं मेघ गम्भीरनिनदम् गदाधरं मेघ गम्भीरनिनदं परमोन्नत शुभदम् गदाधरं मेघ गम्भीरनिनदं परमोन्नत शुभदं मृदुदरगमनं मेदिनीधरं मृदुदरगमनं मेदिनीधरं हृदयकमल नगमीडे मृदुदर गमनं मेदिनीधरं हृदयनिलयमगमीडे सततं श्रीशम् नन्दगरं जनार्दनं गोविन्दं चारुवलकुन्दम् नन्दगरं जनार्दनं गोविन्दं चारुवलकुन्दम् नन्दगोपवरनन्दनकन्दं नन्दगोपवरनन्दनकन्दं युदुरविनयनं ईडे नन्दगोपवरनन्दनकन्दं युदुरविनयनं ईडे सततं श्रीशम् गरुडगमनमुरगशयनम् अधिकं गरुडगमनमुरगशयनम् अधिकं परमपदेशं पावनम् गरुडगमनमुरगशयनम् अधिकं परमपदेशं पावनं तिरुवेङ्कटगिरिदेवमधुलं महिरमणौ स्थिरमीडे तिरुवेङ्कटगिरिदेवमधुलं महिरमणौ स्थिरं ईडे सततं श्रीशम् हितं परात्परमीडे सततं श्रीशम् हितं परात्परम् ईडे सततं श्रीशम् ఓం నమో వెంకటేశాయ.
యస్సమస్త గుణా విష్ణో వర్ణనే శక్తివర్జితా అనంత వేదా తద్భూమగుణాస్తే త్వమితాద్భుతా. అనంతమైన వేదముల చేత సమిష్టిగా కూడా తెలియజాలలేముట పరమాత్మ యొక్క గుణాలు అంత అద్భుతాలుట. స్వామి నీవు గుణ పరిపూర్ణుడు. భగవానుని యొక్క కళ్యాణ గుణాలు అనుభవించడానికో వినడానికో చెప్పడానికో తెలుసుకోవడానికో మనకి యోగ్యత ఎక్కడిది? ఆఖరికి స్వామివారి వక్షస్థలంలో నివసించేటువంటి స్వామివారి అర్ధాంగి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, పుత్రుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకి, ఆదిశేషుడికి కూడా ఆ స్వామివారి యొక్క కళ్యాణ గుణాల మహత్తుని తెలుసుకోలేకపోయారట. సాక్షాత్తు వేదాలు ఒకే కంఠంతో ప్రతిపాదిస్తూ శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించాయట. గుణాస్త్వానంతా పరమాత్మనో యత్పదో నఖాగ్రస్త గుణైకదేశం స్తుతౌ మిళిత్వా వయమత్ర శక్తా వేదాస్త్వనంతా జనితాస్తదర్థం. శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యాజ్ఞ చేత నియమింపబడి నియమిత అధికారాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు కూడా సత్యలోకాదిగా ఉన్నటువంటి ఆయా లోకాలయందు వారికి ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి సమస్త దేవతలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే వారి యొక్క ఇష్టార్థాలను అనుభవిస్తున్నారయ్యా. వేదరూపములుగా సమస్త వేదాలు కూడా భగవదాజ్ఞ చేతే స్వామి గుణాలను స్తుతించుటకై అవన్నీ కూడా సృజింపబడ్డాయట. ఆ వేదాలు మేము కూడా మహాపురుషుడైన శ్రీమన్నారాయణుని పాద నఖాగ్రమందలి కళ్యాణ గుణాలలో ఒక్కదాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నామని వాపోతున్నాయిట. అంటే స్వామివారి యొక్క పాద గోళ్లల్లో ఉండేటువంటి నఖ అగ్రమందలి కళ్యాణ గుణాలని వేదాలు కూడా చెప్పలేకపోతున్నాయిట. ఇక మనమెంత? 1000 పడగల ఆదిశేషుడి వల్లే స్వామిని వర్ణించడం కాకపోతే, మహాలక్ష్మి అమ్మవారి వల్లే కాకపోతే, బ్రహ్మదేవుడి వల్లే కాక సేవించడానికి బ్రహ్మోత్సవాలని ప్రారంభం చేసుకుంటే ఇక మనమెంత? మన భక్తి భావం ఎంత? స్వామికి మనం సమర్పించేటువంటి ఏ చిన్నదైనా భక్తితో సమర్పణ చేస్తే చాలు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. దేనినైనా భక్తితో సమర్పించండి. ఆ భక్తికి అర్థం ఏమని చెబుతాం? ఎలా చెబుతాం? ఎంతని చెబుతాం? అదిగో చూడండి, ఆ చినశేషుడి పైన ఉన్నటువంటి పొలుసులుట వజ్రపు కాంతిలాగా మెరుస్తూ ఉన్నాయిట. స్వామివారిని సేవించడం కోసం ఆదిశేషుడు తన పొలుసులను వెలుగులుగా, వజ్రపు వెలుగులుగా మారుస్తున్నాడట. చూడండి, ఆ గజరాజు ఎంత ఆనందంగా వెళుతూ ఉందో. స్వామి సేవలో తరిస్తున్నాను కదా, జన్మధన్యం కదా. అలనాడు గజరాజుని రక్షించడానికి పరుగు పరుగున ఆ పరవైకుంఠాన్ని వదిలిపెట్టి శ్రీ మహాలక్ష్మికి చెప్పలేదు, సిరికిన్ చెప్పలు శంఖచక్రమును చేదోయి సంధింపడు అంటూ పోతన భాగవత పద్యాన్ని తెలుసుకున్నాం కదా. గజరాజుని మొసలు నుంచి రక్షించడానికి గజేంద్ర మోక్షంలో శ్రీమన్నారాయణుడు పరవైకుంఠాన్ని వదిలిపెట్టి పరుగు పరుగున అన్నింటినీ మరిచిపోయి గరుత్మంతుడిని ఎక్కలేదు, శంఖచక్రాలు తీసుకోలేదు, శ్రీ మహాలక్ష్మికి చెప్పలేదు. ఆపన్న రక్షకుడు స్వామివారు, పన్నగభూషణుడు స్వామివారు. అటువంటి పన్నగభూషణుడే చినశేషుణ్ణి అధిష్ఠించి సమస్త భక్తజనులని కూడా అనుగ్రహిస్తున్నారు. చూడండి, వాళ్ళందరి యొక్క భక్తుల యొక్క ఆనంద కోలాహలాలు. అది కదా అసలైన భక్తి అంటే. ఒక పక్కన శ్రీవైఖానస ఆగమోక్తంగా సమస్తమైనటువంటి వేదాలను పారాయణ చేస్తూ వేద పండితులు, స్వామివారి సేవలో అధికార గణము, అనంత జనము, అదేవిధంగా ఈ జంతువులన్నీ కూడా సమస్తమైనటువంటి జీవరాశులు కూడా
భగవత్ సేవలో తరించేటువంటి దివ్య భవ్య సేవ ఈ బ్రహ్మోత్సవాలు. స్వామివారికి సూర్యుడు సైతం తన వెలుగులతో స్వామిని సేవించాలని ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి స్వామివారి భక్తులు అర్చక స్వాముల వారందరూ కూడా స్వామికి ఎక్కడ ఎండ తగిలి కందిపోతాడో చిన్ని కృష్ణుడని ఆ స్వామికి 5 పడగల గొడుగుగా నిలబడినటువంటి చినశేషుడితో పాటుగా వారు కూడా స్వామికి గొడుగుగా మారి సేవని అందిస్తున్నారు. అలనాడు ద్వాపరయుగంలో కాళీయమర్ధనుడిగా కనిపించినటువంటి బాలకృష్ణుడు నేటి రోజున మనకి వేణుగోపాలుడిగా దర్శనమిస్తున్నాడు, మురళీకృష్ణుడిగా. ఆ మురళీమోహన స్వరూపము సకల జగత్తుకి కూడా పూజ్యనీయమైనది, ఏకైక దిక్కుగా నిలబడింది. అదుగో వృషభరాజం సైతం స్వామివారి సేవ కోసం వచ్చి నిలబడి, స్వామి మేమంతా నీకు సేవకులమయ్యా అంటూ, సేవ చేయడానికి ఈ భూమిపైకి వచ్చామయ్యా అంటూ స్వామి సేవలో తరిస్తోంది. పద్మరాగాది రత్నప్రభా సమాన మహిత కాళియ ఫణిఫణామంటపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నృత్యమాడే. చూడండి, ఆ స్వామివారు ధరించినటువంటి వేణువుకి ఉన్నటువంటి, మురళికి ఉన్నటువంటి ముత్యాల సరాలు ఎలా నయనానందకరంగా లయబద్ధంగా ఆడుతూ పాడుతూ వెళ్ళేటువంటి ఒక పసిబాలుడిలాగా స్వామివారు అటొక కాలు ఇటొక కాలు వేసుకుంటూ గెంతుకుంటూ వెళుతున్నట్లుగా మనందరి యొక్క హృదయాలు కూడా లయబద్ధంగా స్వామివారితో కదులుతున్నాయి. స్వామివారుట శ్రీకృష్ణుడిగా ఆ కాళీయుడు సమస్తమైనటువంటి మానవాళికి ప్రాణాంతకుడై ఉంటే సిద్ధ సాధ్య చారణ గంధర్వ దేవతలు మునులు అందరూ కూడా స్వామివారిని వేడుకోకుండానే కాపాడమని తన భక్తుల జోలికొచ్చినందుకు స్వామివారు ఆ కాళీయుడిపై నృత్యం చేసేటప్పుడు ఏ విధంగా ఉందో వర్ణిస్తున్నారు పోతనామాత్యులు. ఘన యమునా నది కల్లోల ఘోషలు. యమునా నదిలో స్వామివారు నృత్యం చేసేటప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఘోషిస్తున్నాయిట, శబ్దం వస్తుంటే ఆ శబ్దము భక్తులకు ఎలా వినపడుతోంది అంటే మృదంగవాద్య ఘోషలవగా. అవన్నీ కూడా చక్కగా మృదంగము తబల వీటి నుంచి వచ్చేటువంటి వాయిద్యపు ధ్వనుల్లాగా మారాయట. బృందావన పుష్పవనములో సంచరించు తుమ్మెదల ఝంకారములుగా గాయక శ్రేష్ఠుల గానములు కాగా. ఆ బృందావన వనంలో తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా చక్కటి శ్రావ్యమైన పాటల్లాగా వినపడుతున్నాయిట. స్వామివారు అక్కడ నృత్యం చేస్తూ ఉంటే అలా వినపడుతున్నాయిట. రాజహంసల సారస పక్షుల మనోహరమైన శబ్దములు. రాజహంసలు సారస పక్షులు శబ్దాలు కిలకిల రావాలు చేస్తుంటే అవన్నీ కూడా చిరుతాళాలులాగా స్వామివారి నృత్యానికి అలరారుతున్నాయిట. అదిగో స్వామి యొక్క దివ్యమోహన స్వరూపం. హరిరసమ విహారీ
सरसोऽयं मम श्रमसंहारी हरिरसम विहारी सतु सरसोऽयं ఓం నమో వెంకటేశాయ. వేణుగోపాల స్వామిగా చినశేష వాహనం పైన వెలుగులీనుతూ నేటి ఉదయాన స్వామివారు శ్రీనివాస మంగాపురంలో ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామియే బాలకృష్ణుడిగా మురళీమోహనుడిగా సమస్త భక్తజనులను కూడా భగవంతుడే భక్తుల దగ్గరకు వచ్చేటువంటి ఒక శుభ తరుణం ఈ సమయం. ఇటువంటి సమయంలో అలనాడు ద్వాపర యుగంలో యమునా నదిలో కాళీయుడు సమస్త భక్తులకు ప్రాణకంటకుడుగా మారినప్పుడు స్వామి చేసినటువంటి కాళీయ మర్దనం నేటి రోజున మనందరికీ అక్కడ స్ఫురిస్తూ ఉంది, గోచరిస్తోంది. స్వామివారు కాళిందుడిపై నృత్యం చేస్తూ ఉంటే ఆ కాళిందుడి యొక్క భార్యలందరూ కూడాట స్వామివారిని స్తుతించారట. ఏమని? ఎట్టి తపంబు చేసెనొక ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఎట్టి నిజంబు పల్కెనోనొక ఈ పని పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎనడు చేరువగాని నీవు నేటిట్టి వినోదలీల తలకెక్కి నటించెదవి ఫణీంద్రుడిపై. ఓ స్వామి, హే కృష్ణ, మా భర్త అయినటువంటి ఈ ఫణీంద్రుడు కాళీంద్రుడు పూర్వజన్మలో ఏం తపస్సు చేశాడోనయ్యా, ఎట్టి సుకృతాలు చేశాడో, ఎటువంటి సత్యవచనాలు పలికాడో, మరి దానివల్ల అతను ఈ రోజున ఇదివరకు ఎవరికి నువ్వు ఇవ్వనటువంటి ఒక వరం, మహానుభావులైనప్పటికీ వారెవ్వరినీ కూడా నీవు దగ్గరకు కూడా చేర్చవు కదయ్యా. అటువంటి నీవు ఈ రోజున ఈ విధంగా ఇతని శిరస్సు పైన నాట్యం చేసి లీలా వినోదాన్ని ప్రదర్శించావు కదా స్వామి. అలనాటి కాళిందుడిపై నృత్యమాడినటువంటి స్వామివారు నేడు అదే మోహన స్వరూపంలో చినశేషుడిపైన అధిష్ఠించి చక్కగా సమస్త జనులకు కూడా ఆ ద్వాపర యుగ వాసులకు కలిగినటువంటి భాగ్యాన్ని నేటి కలియుగ వాసులకు కూడా కల్పిస్తున్నారు శ్రీనివాస పరమాత్మ. స్వామివారు స్వయంగా చెప్పారు ఏమని? కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికే నేను అవతార స్వీకారం చేయకుండానే నేరుగా పరవైకుంఠం నుంచి ఈ కలియుగ వైకుంఠానికి వేంచేశాను అని చెప్పారు. ఆ శేషాచలమే, వెంకటాచల పర్వతమే పరవైకుంఠంలో స్వామివారి యొక్క కేడాద్రి. ఆ కేడాద్రిని చుట్టలుగా చుట్టుకొని ఉన్నటువంటి శేషుడే మనం ఈ రోజున దర్శిస్తున్నటువంటి చినశేషుడు. ఆ శేషుణ్ణి అధిష్ఠించి మన అందరికీ కూడా రక్షణాస్వరూపంగా స్వామివారు అలనాడు ద్వాపరవాసుల్ని రక్షించినట్టుగా నేడు కలియుగంలో కూడా సమస్త భక్తులు ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో వారిని రక్షిస్తానని స్వామివారు తెలియజేస్తున్నారు. అంతేగాక ఆ కాళిందుడు ఫణీంద్రుడు కూడా స్వామివారితో చెప్పారట, నా పుణ్యమేమి చెప్పను నీ పాదరజంబు గంటినే సనకాదుల్ని పాదరజము కోరుదురే ఆపదమందున్ననైన నికమేలు హరి. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య
నమో వెంకటేశాయ. విశ్వగర్భుడైనటువంటి మురళీమోహనుడైన శ్రీకృష్ణుడు తన కుక్షియందు లోకములున్నటువంటి విషయాన్ని కూడా మరచి అనంతమైనటువంటి ఆ చినశేషుడిపై తిరుగులేని దర్పంతో ఆడుతూ పాడుతూ భక్తులను అనుగ్రహిస్తూ నవ్వుచూ పాదాలతో చినశేషుణ్ణి కదం త్రొక్కుతూ లీలా ఖేళనతో ఫణిరాజుకి స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ అదేవిధంగా సమస్త భాగవతోత్తములందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదించి స్వామివారు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడిగా అదిగో తన యొక్క వాహన సేవను స్వామివారు పూర్తి చేసి భక్తులందరినీ కూడా అనుగ్రహించి సమస్త అష్టైశ్వర్య విభవములను అనుగ్రహించిన తదుపరి స్వామివారు యశోద తనయుడిగా ఈ కలియుగంలో వకుళమాతకు శ్రీనివాసుడిగా అలనాటి వెన్నదొంగే వెంకటేశ్వరుడిగా నేనేనంటూ తెలియజేస్తున్నటువంటి స్వరూపాన్ని మనం దర్శించుకోగలిగాము, తెలుసుకోగలిగాము. స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ స్వామివారికి ఎటువంటి దిష్టి దోషము తగలకుండా పసిబాలుడైనటువంటి పరమాత్మ బాలకృష్ణుడిగా ఆడుకొని పాడుకొని అనుగ్రహించి వచ్చినటువంటి తరుణం కాబట్టి అమ్మ అయిన యశోదమ్మ దేవకీ దేవులు ఆ జగన్మోహనాకారమైనటువంటి శ్రీకృష్ణ స్వరూపానికి మంగళ నీరాజనాలను సమర్పణ చేసి స్వామివారు సమస్త లోకాలను కూడా ధర్మ మార్గంలో నడవమని ప్రబోధిస్తూ తన యొక్క సమ్మోహనాకారంతో సమస్త జగత్తుకి కూడా అభయప్రదానం చేశారు. మనందరం కూడా ఈ రోజున స్వామివారి యొక్క సేవలో తరించి స్వామివారిని దర్శించి ఆ పాదాలను సేవించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినవారమై గోవిందనామంతో స్వామివారి స్మరణ చేస్తూ మన జన్మలను సార్థకం చేసుకోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక గోవింద గోవింద. దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల